నా పేరు గట్టు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి. మరి ఇవాళ బుద్ధారం గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన ఇక్కడ 7 మంది విద్యార్థినీలకు మరి ఎలుకలు కర్చడం జరిగింది. ప్రిన్సిపల్ గారు దీన్ని ఎక్కడ బయట పెడితే రాదంతం జరుగుతుందో అని చెప్పి గుప్తంగా వాళ్ళని హాస్పిటల్కి పంపించడం జరిగింది. అక్కడ మా బీఆర్ఎస్పీ నాయకులు ఒకరు అక్కడికి వెళ్ళి ఆ విజువల్ బీఆర్ఎస్పీ వనపర్తి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని మేము సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నాం. గురుకులాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం పట్టించుకోండి అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, ఎన్ని ధర్నాలు చేసినా కూడా వాళ్ళు ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల నిన్న 8 మంది విద్యార్థినులకు ఎలుకలు కరిసి వాళ్ళు ప్రాణాపాయ స్థితి నుంచి స్వల్పలో తప్పించుకొని దాని ఒక రాజకీయం చేయాలనే ఉద్దేశం కాదు, కానీ వాళ్ళ అవసరాలను వాళ్ళ అవకాశాలను కోసం వాళ్ళకి జరుగుతున్న ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా, విద్యార్థులను పట్టించుకోకుండా, అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందిని పట్టించుకోకుండా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ ప్రిన్సిపాల్ తప్పిదామని మేము అనట్లేము. ప్రభుత్వం మొండి వైఖరితోన ప్రిన్సిపాల్కు కానీ సంబంధించిన శానిటేషన్ వర్క్ కానీ వాళ్ళకు డిపాజిట్లు రావడం లేదు. ఇదే కనుక కంటిన్యూ చేసుకుంటూ పోతే రానున్న రోజుల్లో గురుకులాలనే మూయించాలనే ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే శకాన్ని ముందుకు రావాలనుకుంటున్నారో, ఈ గురుకులాలనేటివి కూడా గతంలో నుంచి కూడా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎంతో బ్రహ్మాండంగా మనం విద్యార్థులను జాయినింగ్ చేయించుకున్నాము. ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళకు భోజనాలు అనేవి మనము ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్క విద్యార్థి పైన 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎలుకల బాడికి, కోతుల దాడికి విద్యార్థులు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటి గురుకులాలు జరుగుతున్నటువంటి ఈ అవకతవకలను ప్రభుత్వం ఇకనైనా స్పందించాలి. స్పందించకుంటే బీఆర్ఎస్పీ పెద్ద ఎత్తున ధర్నాలకు సిద్ధంగా అవుతుంది. గురుకులాలన్నింటినీ కూడా యథావిధిగా గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే హంగుల ఆర్భాటాలతో ఎంత నీట్నెస్తో గురుకులాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే మాదిరిగా ఈ గురుకులాలను కూడా తీర్చిదిద్దకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే నేను హెచ్చరిస్తున్నాను. బీఆర్ఎస్పీ పెద్ద ఎత్తున నిరసనలు కార్యక్రమాలకు ముందుకొస్తుంది. జై తెలంగాణ.